భారత్ మాతా की धार्मिक सनातन वैदिक हिंदू धर्म की धार्मिक सनातन वैदिक हिंदू धर्म की सीतापति रामचंद्र की राधापति कृष्णचंद्र की गौरीपति चंद्रचूड़ की पवन सुत हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी। హిందూ సమ్మేళనం అంటే ఏంటి, అసలు హిందూ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి హిందువు కూడా ఆర్ఎస్ఎస్ లో భాగస్వామి అవ్వాలని, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ లో ఉండే స్వయం సేవకులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనమే అందులో పనిచేస్తేనే మనమే స్వయం సేవకులు, మనం భరతమాత కోసం పనిచేస్తే మనమే ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ విషయంగా హిందూ సమ్మేళనం చేయడానికి కారణంలో ముందుగా ఒక 5 విషయాల పట్ల అవగాహన హిందూ సమాజానికి తీసుకురావాలి అనేది ముఖ్య ఉద్దేశం. మొదటగా అసలు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందనుకో, ఏం చేస్తాం, మనం ఇంటికి సున్నాలు వేయించుకుంటాం, ఎక్కడైనా చిన్న రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు చేయించుకుంటాం. రోడ్లు కూడా ఒక 10 ఏళ్ళు అయింది అంటే గవర్నమెంట్ మరమ్మతులు చేస్తుంది కదా. అట్లనే హిందూ సమాజానికి కూడా 5 విషయాల పట్ల మరమ్మత్తు జరగాలి అని ఆర్ఎస్ఎస్ భావించి ఆ 5 విషయాలను పంచ పరివర్తనం చెప్పింది అనమాట. అందులో మొదటిది సామాజిక సమరసత. అంటే ఒక కులం వాళ్ళను గుళ్ళోకి రానియకుండా అంటరాని వాళ్ళు అని చెప్పి వాళ్లకు విద్య వైద్యం సౌకర్యాలు అందియకుండా చేయడము అనేది హిందూ ధర్మంలో లేదు, హిందూ సమాజంలో వచ్చిన ఒక నీచమైన ఆచారము. ఎందుకంటే హిందువులలో హిందూ ధర్మం సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ఈశ్వర సర్వభూతానం, అంటే ఒక మనిషికి మనం నమస్కారము అని చెప్తున్నామంటే మన లోపల ఉన్న ఆ దివ్య తేజస్సుకు ఆ పరమేశ్వరుని అంశనే ప్రతి మనిషిలో ఉంది అని చెప్తాం. కాబట్టి అందుకే మనం చెట్టు పుట్టను కూడా మనము పూజిస్తాం, ప్రతి జీవిలో కూడా పరమేశ్వరుని అంశం ఉందని అనుకుంటాం. కాబట్టి మనం కుక్కను కూడా కాలభైరవుడు అని అంటాం. కాబట్టి ప్రతి వ్యక్తిలో పరమాత్ముని అంశం ఉన్నప్పుడు అంటరానితనం అనే ఒక నీచపు ఆచారం వచ్చినప్పుడు దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? మనది, ప్రతి ఒక్కరిది. నన్నైతే గుళ్ళకి రాణిస్తున్నారు కదా, నాకేం అవసరం అని మిగతా కులాల వాళ్ళు అనుకుంటే పహల్గామ్లో ప్యాంట్ ఇప్పి చూసినప్పుడు ఏ కులం అని చూసిందా, హిందూ ముస్లిం అని చూసిందా? ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పహల్గామ్లో చూసినప్పుడు హిందువా ముస్లిమా అని చూసింది, ఏ కులం అని చూడలే. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మన దేశం మీద జరిగిన దాడులు ఎప్పుడైనా కూడా హిందూ మీద జరిగిన దాడులే కానీ కులం మీద జరిగిన దాడులు కాదు. కులం మీద ఒక కులం ఇంకో కులం, మాది పెద్ద కులం ఈ చిన్న కులం అని కొట్లాడుకునే వాళ్ళంతా ఎల్కేజీ యూకేజీ పిల్లల్లాగా అనమాట. అక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకోండి, ఆడ బాంబులు అవుతుంటే ఇక్కడ వీళ్ళిద్దరు చాక్లెట్ నాకు ఎక్కువ పైసలు వచ్చినాయి నీకు ఎక్కువ తక్కువ వచ్చినాయి అని కొట్లాడుకున్నారు అనుకో, ఏమనుకుంటాం వాళ్ళం? ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం అవుతుంది, మన దేశం మీద కూడా మనం ఆపరేషన్ సింధూరి చేసినాం, అక్కడ పాకిస్తాన్లో పెద్ద పెద్ద బాంబులు వేసేసి భారతదేశం వాళ్లకు చుక్కలు చూపిస్తుంది. అక్కడ వాళ్ళు చిన్న విషయం పట్ల ఇద్దరు గొడవ పెట్టుకున్నారు అనుకో, ఏమంటాం మనం? అట్లనే పెద్ద దాడులు మన దేశం మీద మన ధర్మం మీద జరుగుతున్నప్పుడు మనం నీ కులం తక్కువ నా కులం ఎక్కువ, నీ కులం తక్కువ నా కులం ఎక్కువ కులం అని మాట్లాడినామంటే మనల్ని ఏమనాలి? మూర్ఖులు అంటారు. అట్లాంటి మూర్ఖులు ఎక్కువైనప్పుడే మన ధర్మం మీద దాడులు జరుగుతాయి. అట్లాంటి మూర్ఖత్వం తగ్గి ఛత్రపతి శివాజీ లాగా నిలబడినప్పుడు, ఝాన్సీ లక్ష్మీబాయిగా నిలబడినప్పుడు, మన దేశ ధర్మ ద్రోహులకు మనం ఫైట్ చేయడానికి యుద్ధం చేయడానికి మనం ముందుకెళ్ళినప్పుడు మన ధర్మం కాపాడబడుతుంది. కాబట్టి ఒక కులం పట్ల వివక్ష జరుగుతుంది అంటే ఇప్పుడు మనం గుళ్ళో అమ్మవారు కానీ అయ్యవారిది కానీ విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విగ్రహంలో అందులోనే ఉంటారా దేవత? రాత్రి గుడి క్లోజ్ చేసినాక అమ్మవారు తిరుగుతుంది అని చెప్తామని చెప్పమ్మా మనం. కాబట్టి రాత్రి గుడిలోకి వెళ్ళొద్దు, గుడి లాక్ చేసినాక అంటే ఆ గుడి చుట్టూ ఊడ్చేవాడు ఎంత ముఖ్యమో గుడి లోపల గర్భాలయంలో దేవతకు ఆ హారతి ఇచ్చే వ్యక్తి ఇద్దరు సమానమా కాదా? మన దాన్ని మనం ఏం చెప్తాం?
ఓకేనా? ఏమని చెప్తుంటారు? నిన్నార రాజు నిదురించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియోనొకటే, మెన్నైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. అంటే ఏంటిది? నువ్వు గుళ్ళో అర్చన చేసే పూజారికి నమస్కారం చేసే హృదయం నీకున్నప్పుడు, దానివల్ల నీకేదో పుణ్యం వస్తుందని నువ్వు అనుకున్నప్పుడు, గుడి ఊడ్చే వ్యక్తికి నమస్కారం చేసేలాంటి హృదయాన్ని పెంపొందించుకో. అప్పుడు నువ్వు నిజమైన హిందూ అవుతావు. అప్పుడే నిజమైన సామాజిక సమరసత అనేది హిందూ సమాజంలో వస్తుంది. అప్పుడు నిజమైన హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఒక హిందూ ఇంకో హిందూ హృదయాలు కలిసినప్పుడు జరిగేదే హిందూ సమ్మేళనం. రెండవ విషయం, మనకు మన దేశం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. అయితే మన ధర్మం పట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంటుంది. మన దేశం మన ధర్మంతో పాటు ఈ దేశ వనరులు, దేశం అంటే ఏంటిది? బార్డర్లు కాదు, దేశంలో ఉన్న వనరుల పట్ల కూడా మనకు బాధ్యత ఉంటుంది. మన ప్రకృతి, మనది ప్రకృతి ఆరాధన మతం. ప్రకృతి అంటే పార్వతి, పార్వతినే ప్రకృతి అంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. కాబట్టి ఒక చెట్టుని నాటడం, ఆ చెట్టు మాకే నాంపే పేడని నరేంద్ర మోదీ గారు నాటింది. అవునా? అంటే ఏంటిదంటే తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటి ఆ చెట్టుని పెంపొందించడం అనేది మనం పిల్లలకు అలవాటు చేసినట్లయితే పిల్లలకు ఆ చెట్టుతోనే ఒక అవినాభావ సంబంధం వస్తుంది. దాంతో వాళ్ళు వృక్ష రక్షణ చేయాలి. అందుకే మనకు వృక్షో రక్షతి రక్షిత అని చెప్తుంటాం. అంటే ప్రకృతిని కాపాడడం కూడా మన బాధ్యత. ఆ ప్రకృతిలో నీళ్లు అనుకోండి, నీళ్లకు మనం కరెంట్ బిల్లు, నీళ్లకు బిల్లు కట్టేది లేదు కదా, నీళ్ళని వేస్ట్ చేయదు, జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఇవన్నీ మనకు రుణానుబంధంతోనే వస్తాయి. ప్రకృతిలో ఏది ఉన్నా కూడా వాటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది. కాబట్టి ప్రకృతి పర్యావరణ రక్షణ కూడా హిందూ సమ్మేళనంలో రెండవ భాగం. మూడవది స్వదేశీ. మన దేశంలో తయారైన వస్తువులే మనం కొనుక్కోవాలి. అప్పుడేమవుతుంది? మన డబ్బు మన దేశంకే ఉపయుక్తమవుతుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, దాని పేరు హిందుస్థాన్ యూనిలివర్ అని కంపెనీ. దానితోనేమేమి వస్తాయి? సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్, ఇట్లాంటివన్నీ వస్తాయి. మీరు వెనుక ఆ సబ్బు ఆ సర్ఫ్ వెనుక చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ అని ఉంటుంది. ఆ కంపెనీ పాకిస్తాన్ లో కూడా కంపెనీ పెడతా, అక్కడ పాకిస్తాన్ యూనిలివర్ అని ఉంటుంది. అంటే ఏందన్నట్టు అది బ్రిటిష్ వాడి కంపెనీ, మన దేశంలో హిందుస్థాన్ యూనిలివర్ అని నడుపుతున్నాడు వాడు, ఇక్కడ దందా. పాకిస్తాన్ లో పాకిస్తాన్ యూనిలివర్ అని చెప్పేసి అక్కడ దందా నడుస్తుంది. ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి. మన దేశంలో తయారైన వస్తువులు డాబర్ కానీ, పతంజలి కానీ, గోడ్రేజ్ కానీ, ఏవి బజాజ్ కానీ, ఇట్లాంటివి చూసుకొని మన దేశంలో వీలైనంతగా కొన్ని విషయాల పట్ల మనం కొనుక్కోవడానికి వీలు కాదు, ఎందుకంటే అవి మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ కాకపోవచ్చు. కానీ ఏవైతే మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయితాయో, ఏవైతే మన దేశంలో తయారైతాయో వాటిని కొనుక్కునే ప్రయత్నం చేయాలి. లోకల్గా ఉండే బ్రాండ్స్ కొనుక్కునే ప్రయత్నం చేయాలి. డవ్ అనే ఒక సోప్ ఉంది. ఆ సోపు వాడడం వల్లనట పిల్లలకు, మగపిల్లలకు నపుంసకత్వం వస్తుందట, ఆడపిల్లలకు గైనకాలజిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. కాబట్టి ఏం వాడుతున్నాము? విదేశీ వస్తువులు వాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి మాక్సిమం. దాన్ని మూడవది హిందూ సమ్మేళనంలో పాయింట్, స్వదేశీ వస్తువులు. మన సంపద మన దేశంలోనే ఉండాలి. మనం పెట్రోల్కి పైసలు కట్టినా, సిలిండర్కి పైసలు ఇచ్చినా, ఏవైనా అవి మన ఆర్మీని స్ట్రెంగ్త్ చేస్తాయి. మన ఆర్మీ గట్టిగా అయినప్పుడే ఆపరేషన్ సింధూర్ మొన్న మనం సక్సెస్ అయింది. మన దేశం నుంచెల్లే విడిపోయింది ఆఫ్ఘనిస్తాన్, మన దేశం నుంచెల్లే విడిపోయింది పాకిస్తాన్. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ వేసుకుంటుంది, పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ వేసుకుంటుంది. కానీ మన దేశం సేఫ్గా ఉంది. ఎందుకంటే ఒక దేశం పట్ల, ధర్మం పట్ల బాధ్యత ఉన్న, ప్రేమ ఉన్న, కమిట్మెంట్ ఉన్న, డెడికేషన్ ఉన్న ఒక లీడర్ని మనం ఎన్నుకున్నాం. కాబట్టి మన దేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా యుద్ధ సమయంలో కూడా ఇప్పుడు సేఫ్గా ఉంది. ఇవి మనము అర్థం చేసుకోవాలి. నాలుగో విషయం వచ్చేసరికి పౌర విధులు. అంటే మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మనకు రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసుకోవడం ఒక హిందువుగా మనకు ఆ అధికారం ఇస్తుంది రాజ్యాంగం. అట్ ద సేమ్ టైం అధికారం, రైట్స్ తో పాటు మనకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ ని మనం ఎట్లా నిర్వహించాలి అంటే మనం ట్రాఫిక్ సిగ్నల్ ని చూసుకోవడం, లేదంటే మన పక్క హిందూకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయడము. ఎందుకంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంటే రావాలి, పోలీసు వాళ్ళే వచ్చి రావాలి అని చూసుకుంటూ ఊరుకోలేము కదా. అందుకే మనకి ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, హిట్ అండ్ రన్ చేసి ఎవరైనా వెళ్ళిపోయిన అనుకో వాళ్ళ మీద కేసు అవుతుంది. భారతీయ న్యాయ సంహిత మొన్న అమిత్ షా గారు తీసుకొచ్చిన
చట్టం ప్రకారంగా ఎవరినైనా యాక్సిడెంట్ చేసి వాడు చెప్పకుండా పోలీస్ స్టేషన్లో పోయి చెప్పకుండా వెళ్ళిపోయిందంటే పారిపోయిందంటే పెద్ద కేసు అవుతుంది, 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కాబట్టి మనం మన బాధ్యతను నిర్వహించాలి. అంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కూడా మనం ఆ తప్పుని ఒప్పుకొని మన వాళ్ళని, ఎందుకంటే మన దేశం, మన హిందూ దేశం, మన హిందువులు మనంగా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు అనుకోరు, ఒకరికొకరం ఎట్లయితే సహాయంగా ఉంటామో ఒకసారి గడప దాటి బయటికి వచ్చినామంటే హిందూకి సహాయంగా ఉండాలి. అప్పుడే హిందూ దేశం బాగుంటుంది, హిందూ ధర్మం బాగుంటుంది. అట్లా హిందూ కోసం నిలబడినప్పుడే హిందూ సమ్మేళనం అనేది జరుగుతుంది. కుటుంబ ప్రబోధం 5వ విషయం. కుటుంబాలలో ఇదివరకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటుండే, నాయనమ్మ ఉంటుండే, పెద్ద నాన్న ఉంటుండే, పిన్ని ఉంటుండే, బాబాయ్ ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్, అమ్మా నాన్న 2 పిల్లలు. ఇంకా అధ్వానం ఏంటంటే అమ్మా నాన్న లింగులు ఇట్టుకోమనుకుంటే పాపం మొక్కలే ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో లైఫ్లో తల్లిదండ్రులకి చెప్పుకోనప్పుడు ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తూ ఆ ప్రాబ్లంలో పూర్తిగా ఊబిలోకి పోయిన తర్వాత అప్పుడు మన దాకా వస్తుంది. దీనికి కారణం ఏంటిది అంటే తల్లిదండ్రులు పిల్లలతో కలిసి మాట్లాడతలేరు, పిల్లలతో డిస్కస్ చేస్తలేరు. తల్లిదండ్రులకే తెలియదు ఏం మాట్లాడాను, ఇంకా పిల్లలు ఏం చెప్తారు. నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఒక అడ్వకేట్గా చేసిన 3 కేసెస్. ఒకటి లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో సోనీ జాదవ్ అనే అమ్మాయిని, ఆమె క్లాస్మేట్ 10th క్లాస్ నుంచి ఆమె క్లాస్మేట్ అమీనా బేగం అనే అమ్మాయి 17 years 15 years అప్పుడే పాస్పోర్ట్ చేయించింది. 18 years 18th బర్త్డే అయిపోయిన వెంటనే అమ్మాయిని తీసుకొని అమీనా బేగం వెళ్ళిపోయింది. సోనీ జాదవ్ వెళ్ళిపోయినాక మేము కోర్టులో కేసు ఫైల్ చేసినాం. అమ్మాయి చచ్చిపోయిందేమో బతికిలేదు అని మా అనుమానం అని కేసు ఫైల్ చేస్తే అప్పుడు జడ్జి ఏం చెప్పినట్టే పోలీస్కి అమ్మాయిని సబ్మిట్ చేయాలి కోర్టులో అని. అమ్మాయిని తీసుకొచ్చి చూపించారు, ఆ బతికే ఉంది చచ్చిపోలేదు అని. అయిపోయింది ఇక కేసు. తర్వాత ఆ పిల్ల ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. ఎప్పుడు జరిగింది ఇది? కోవిడ్కి ముందు నేను కేసు ఫైల్ చేస్తే తర్వాత ఒక 1 yearకి ఆ పాప కాల్ చేసి వాళ్ళ అమ్మకి, అమ్మ నన్ను ఇక్కడ వీళ్ళు టార్చర్ చేసిండ్రు, నన్ను దర్గాలో పెట్టిండ్రు, నాకు ఫోన్ ఇస్తలేరు, నాకు ఇన్స్టాగ్రామ్ చూడనిస్తలేరు, నాకు ఫోన్ ఇస్తలేరు, నన్ను బయట తిరగనిస్తలేరు, చదువుకోనిస్తలేరు, నన్ను ఇక్కడ వీళ్ళు బంధించేసిండ్రు దర్గాలో, నన్ను వచ్చి తీసుకుపో అని అమ్మాయి చేసింది. ఇన్స్టాగ్రామ్ కాల్ చేసింది. అంటే ఫోన్లో సిమ్ కూడా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐడి పాస్వర్డ్తో సంభవం ఎట్లనో అలాగా ఆ పిల్ల ఒక కాల్ చేయగలిగింది. అంటే ఆ అమ్మాయి తప్పిపోయినందుకు సమాజం తప్ప, తల్లిదండ్రుల తప్ప, ఆ అమ్మాయి కర్మాన్ని వదిలేయాల. 2 3 ఆడపిల్లలు తల్లిదండ్రులకు. మొదటి అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, పెళ్ళయింది. 2వ అమ్మాయి డిగ్రీ చదువుకుంది, అమ్మాయికి పెళ్ళమైంది. 3వ అమ్మాయి MBBS ఫ్రీ సీట్ జరిగింది, గైనకాలజీ కూడా ఫ్రీ సీట్ వస్తే తల్లిదండ్రుల అమ్మాయి మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. 3లో ఒక అమ్మాయి బాగా చదువుతుంది ఫ్రీగా. మేము మధ్యతరగతి వాళ్ళం కదా, మనం MBBSలు లక్షలు కోట్లు పెట్టి చదివించలేం. అట్లాంటి ఫ్రీ సీట్ తెచ్చుకుంది అమ్మాయి అని సంతోషపడుతుంటే గైనకాలజీ 2nd year రాగానే ఆ అమ్మాయి ఆమె క్లాస్మేట్ క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుందట 18 years క్రాస్ కాగానే. ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడు మరి, వాడు కూడా ఏమన్నా డాక్టరా అంటే కాదు. అదే వాళ్ళ ఊర్లో చర్చ్ ఉన్నదట, చర్చ్ పాస్టర్ కొడుకు, నెక్స్ట్ పాస్టర్ ఈ పిల్లగాడు కాబోతున్నాడు. చదువు లేదు ఏం లేదు. చర్చిలో వాళ్ళకు నెల దశం భాగాలు వస్తాయి. అంటే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు 1000 రూపాయల జీతం అయితే 100 రూపాయలు చర్చికి ఇవ్వాలి. ఆ జీతంతో తండ్రి బతుకుతున్నాడు, అదే వారసత్వంతో కొడుకు కూడా అదే పాస్టర్ కాబోతున్నాడు. MBBS చదివి గైనకాలజీ చదివి ఆ పిల్ల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంకా తల్లిదండ్రులకు చెప్తాడట, మీరు మూర్ఖంగా విగ్రహారాధన చేస్తారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని చర్చికి రండి అని చెప్తుందట తల్లిదండ్రులు. ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నది. ఇంకా నేనేం చెప్పాలా? నేను చెప్పిన ముస్లింని వేసుకుంటే వాడు ఎక్కడ నరికి పడేస్తే ఏం చేద్దు అమ్మా, ఏదో రైల్వే ట్రాక్ కిందనో ఎన్నో పడేసింది అనుకో, దానికన్నా నయం కదా, రిలాక్స్ అయిపో అని చెప్పిన. అంతకు మించి ఇంకేం చెప్తాం? అయితే ఇట్లా ఆడపిల్లలే ప్రాబ్లం ఉన్నారు, మగపిల్లలు అయితే సేఫ్ ఉన్నారు అని అనుకుంటారేమో. నా క్లాస్మేట్ ఇంజనీరింగ్లో, నేను బీటెక్ అయిపోయిన తర్వాత 10 yearsకి LLB చదివి ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. నేను ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ ఉన్న అబ్బాయి 10th క్లాస్లో ఆయన క్లాస్మేట్ క్రిస్టియన్ అమ్మాయి అట. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు ఇంజనీరింగ్ అయిపోయినాక. అయితే పెళ్ళప్పుడు బ్యాప్టిజం తీసుకొని అమ్మాయి పెళ్లి చేసుకోను అని కండిషన్ పెడితే క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. మొన్న ఈ మధ్య నేను అమెరికా నుంచి రిటర్న్ వచ్చినాక ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చచ్చిపోతే అంత్యక్రియలు చేస్తలేడు ఈ అబ్బాయి. ఎందుకంటే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా బొంద పెట్టాలి కానీ అగ్గి పెట్టను, పిండం పెట్టను అని కొడుకు అన్నాడు. ఒకటే కొడుకు ఒకటే బిడ్డ. ఇప్పుడు బిడ్డకు ఒక కొడుకు ఉంటే ఆ మనవంతో అగ్గి పెట్టించిండు తండ్రికి, అంత్యక్రియలు చేసి.
అంటే దహన సంస్కారాలు చేయము అని నీకు ఇప్పుడు నాన్న కావాలన్నా నేను కావాలన్నా డిసైడ్ చేసుకో అంటే 10 ఏళ్ళ తర్వాత 2 పిల్లల తర్వాత ఏ భర్త అయినా ఏం డిసైడ్ చేసుకుంటాడో తల్లిదండ్రులను వదిలేస్తాడో భార్యను వదిలేయాలా. కాబట్టి తల్లిదండ్రులకు పిండం పెట్టలేదు. ఇప్పుడు ఆస్తి ఆ అబ్బాయి అంత్యక్రియలు చేసింది కాబట్టి ఆస్తి ఆ అబ్బాయికి ఇవ్వాలి అని లీగల్గా కేసు అయిపోయింది అనమాట. సో మగపిల్లలు సేఫ్గా లేరు, ఆడపిల్లలు సేఫ్గా లేరు. దీనికి కారణం ఏంటంటే మనం ఒక హయ్యర్ ఎకో సిస్టమ్కి కనెక్ట్ కాము. మన లైఫ్లో ఏముంటుంది? తిన్నమా, పన్నమా, తెల్లారిందా, రిపీట్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తిన్నమా, పన్నమా, తెల్లారిందా. మగవాళ్ళు అయితే జాబ్ పోతారు, ఆడవాళ్ళు అయితే సీరియల్ చూస్తారు. ఎంత మించి ఇంకా వేరే ఏం లేదు. ఇలా మా అంటే ఇంకొకళ్ళ మీద కుళ్ళు, ఇంకొకళ్ళ మీద చాడీలు, ఇంకొకరిని తిట్టుకునుడు, ఇంకొకరిని ఓరోకపోవుడు, ఇంకొకళ్ళ మీద కుళ్ళి ఏడ్చుడు. ఇంతకు మించి ఏమన్నా హయ్యర్ ఐడియాలజీ ఉందా మన జీవితంలో? ఒక హయ్యర్ ఆర్గనైజేషన్తో కనెక్ట్ అవ్వాలి. విశ్వ హిందూ పరిషత్తోని, బజరంగ్ దళ్తోని, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలతో కనెక్ట్ అవ్వడం వల్ల ఒక హయ్యర్ సిద్ధాంతం. ఏంటిది ఆ హయ్యర్ సిద్ధాంతం? మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన హిందూ సమాజం కోసం వారంలో 2 గంటల సమయం అన్నా నేను ఇస్తా కనీసం. ఎందుకంటే మన ఇంట్లో మనం ఎన్ని చేసినా భర్త ఎన్ని కొనిపెట్టి ఒకరోజు కొనిపెట్టకుండా భార్యకు కోపం వస్తుంది. కొనియలేదు అని ఏడుస్తుంది. భార్య ఎన్ని చేసినా ఒకరోజు పండుకొని ఉన్నది అనుకో, అప్పుడు భర్త ఎప్పుడు పండే ఉంటావు అని అంటాడు. అంటే ఏంది? మన రుణానుబంధాలలో తృప్తి ఉండదు. ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఏం ఆశించకుండా చేసినప్పుడే దాని నుంచి మనకు ఫలితం వస్తుంది. అర్థమైందా అందరికీ? నిలబడతారా మరి? మీ కళ్ళల్లో భావం కనిపిస్తుంది. సీరియల్ చూసి ఆంటీలందరికీ బాగా హిట్ అయింది కదా. అంకుల్ కూడా ఏం చేసేది లేదు. మీరు కూడా వాళ్ళు సీరియల్ చూస్తున్నారు, మీరు అంతకు మించి ఏం లేదు. హయ్యర్ ఏం లేదు, 2 సేమే, దొందులు లేదు. అంతేనా? అయితే ఒకసారి గుండె మీద అందరం చేసుకొని ఒక చిన్న ప్రమాణం ఇద్దాం. నేను గుండెలు లేవా ఎవరికి? గుండె ఉన్న వాళ్ళే చెయ్యి పెట్టుకోండి. గుండె లేని వాళ్ళు ఎవరికైనా దానం ఇస్తే దాన వీర శూర కర్ణులు వాళ్ళు. అంతేనా? ఓకే, అందరికీ. నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం వారంలో 2 గంటల సమయం ఇస్తానని మనసా వాచా కర్మణ నా తల్లిదండ్రుల సాక్షిగా, నా ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఏ వస్తువు కొన్నా హిందూ దగ్గరే కొంటానని, నా దేశంలో తయారైన వస్తువులనే కొంటానని ప్రమాణం చేస్తున్నాను. కుల గజ్జి, ప్రాంత గజ్జి, భాష గజ్జి నుండి ఒక హిందువుగా, ఒక సనాతనీ హిందువుగా ఎదిగేలాగా ఆ భరతమాత నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకునే శక్తిని భరతమాత నాకు అందించాలని, నా తల్లిదండ్రుల నుంచి ఆ శక్తి రావాలని, నా ఇష్టదైవం నుంచి ఆ శక్తి రావాలని వేడుకుంటున్నాను. ఈ ప్రమాణాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఈ ప్రమాణాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఈ ప్రమాణాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకొని ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకొని ఒక హిందూ సంస్థతో కలిసి వారంలో 2 గంటల సమయం ఇస్తానని, హిందువుల దగ్గరే కొనుక్కుంటానని, కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూగా జీవిస్తానని మనసులో అనుకున్నారా? జీవిస్తారా? ఈ ఒట్టు మీరు వేసుకున్నారు. మీ ఇష్టదైవం సాక్షిగా, మీ తల్లిదండ్రుల సాక్షిగా, మీ మనస్ఫూర్తిగా, మీ భరతమాత సాక్షిగా, మన భరతమాత సాక్షిగా వేసుకున్నారు. 3 సార్లు ప్రమాణం చేసింది. ఓకేనా? అండ్ ఈ ఒట్టును తీసి గట్టి మీద పెట్టుడు అనేది ఉండదు. ఒట్టే. అంతేనా? నిలబెట్టుకుందామా? హిందూగా జీవిద్దాం. ఒక్కసారి చేతులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భరత్ మాతా కీ, భరత్ మాతా కీ. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ. సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, भारत माता की।
నేను అమ్మాయిలకు చెప్తా పూల్ నహీ చింగారి అంటే అప్పుడు హమ్ భారత్ కి నారీ హే అన్నారు. అర్థమైందా? పూల్ నహీ చింగారీ హే, పూల్ నహీ చింగారీ హే. నేను ఎట్లా అంటున్నా, మీరు ఎట్లా అంటున్నా? అబ్బా, పూల్ నహీ చింగారీ హే, పూల్ నహీ చింగారీ హే. భారత్ మాతా की, भारत माता की जय श्री राम. ఈ అవకాశం ఇచ్చిన మైత్రి నగర్ హిందూ సమ్మేళన సభ్యులందరికీ, పద్మమి మామయ్య గారికి, స్వామీజీ, సభనాశీనులైన పెద్దలందరికీ, తోటి హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.